ఇవాళ సొరకాయ కర్రీ. మా అత్తే సొరకాయ వస్తుంది చూడండి. ఎరగాల తొక్కులు తొక్కులు తీయాలి. అది చిక్కు ఇలా తీయాలి. చిక్కు లేటర్ తీసుకోండి, ముడిపోయింది కాదు. ఏమోండి ఫ్రెండ్స్, ముక్కలు కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు మా అత్తే కోసినట్టు కోయండి. ఇలా కోసిన అలా వేసుకోండి గిన్నెలోకి. అలా కోసుకోండి ఫ్రెండ్స్. సొరకాయ ముక్కలు కోసినట్టు చూసారుగా ఫ్రెండ్స్. ఉడకబెట్టుకోవాలి. సొరకాయ ముక్కలు, పచ్చిమిరకాయ, చింతపండు వేసి ఉడకబెట్టుకోవాలి. చట్టి మార్చడానికి పెడితే చట్లు పని కొంచెం చెబుతారేమో. బెల్లం వేసుకోండి. పసుపు, బెల్లము, చింతపండు, పచ్చిమిరకాయ. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి కాసిన. ఉల్లిపాయలు వేసుకుంటే మూట పెట్టుకోండి. కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా మగ్గాలి. కర్రీ కొద్దిగా మగ్గాలి. ఇక దోసకాయ పులుసు అయిపోయింది. మీకు నచ్చితే మీతో చేసుకోండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమంటే ఫ్రెండ్స్, తినమాట వేసుకోవాలంట. మా అత్తయ్య మర్చిపోయింది. వండిన తర్వాత తినమాట వేసుకోవాలంట ఈ కర్రీని. ఇలా కూరలో వేసేసుకోండి తినమాట.